బ్రతుకుంటే బాటనీలైనా అమ్ముకుని బ్రతకొచ్చు అన్నారు ఎవరో మహానుభావులు. ఆ ఒక్క మాటతో లేచి ఈ ఎండలంతా మండిపోతున్నాయి. అంతేగా అంతేగా మొన్న ఫంక్షన్ కి వెళ్ళాము, మామిడి తోటలో పెట్టారు, చుట్టూ ఫ్రీ ఏసీయే, బట్ వేడిగా వచ్చింది. హాయాల్ మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మామిడి తోట ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ పెద్ద పెద్ద పుట్టలు కనిపించాయి. అవి ఏమంటారో తెలియదు కానీ ఇంచుమించు నాకంటే కూడా పొడవు ఉన్నాయన్నమాట. మామిడికాయలు తెంపుకుని వచ్చేసేటప్పుడు చిన్నగా షూట్ చేశాను. చూడడానికి చాలా బాగున్నాయి. అలాంటివి ఆ తోటలో చాలా ఉన్నాయన్నమాట. నేను మా పూసి మా అమ్మ వెళ్ళాము తోటలోకి. వెళ్ళాం కానీ నోట ఒకటి కొట్టుకుంటుంది. ఆ పుట్టలను చూసి అంత పెద్ద పుట్టలు ఉన్నాయి, నిజంగా భయం వేసింది. పాములై వస్తే ఏం చేయాలో ఏంటో కూడా తెలీదు. మా అక్క వాళ్ళు ఫంక్షన్ హడావిడిలో ఉంటే ఆ ఫంక్షన్ దగ్గర లంచ్ చేసి చల్లగా ఉంటుందని మేము తోటలోకి వచ్చామన్నమాట. మాకు ఎలాగో దొరకవు కాబట్టి ఎలాగో అక్కడ వరకు వెళ్ళాం కదా అని చెప్పి తోటలోకి వెళ్ళి తెచ్చుకున్నాము. ఈ మామిడికాయలు చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఉప్పు కారం కలుపుకొని ఆ మామిడికాయలు తింటే ఉంటుంది. చాలా బాగుంటుంది నిజంగా, మాటలు లేవు. వెళ్ళేటప్పుడు ఆ పొట్టలను చూసి భయం వేసింది కానీ నిజంగా ఆ మామిడికాయలు చూడగానే ఆ భయం అంతా ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. అంత హ్యాపీ అనిపించింది మామిడికాయలు చూడగానే. ఏంటో ఆ పిక్ చూస్తే ఇప్పుడు కూడా, సో అందుకనే అది రీక్రియేట్ చేద్దామని శారీస్తో ఇంకొక పిక్ తీసుకుంటున్నాను అనమాట. మా పూజ తీస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్క వాళ్ళ తోట పక్కనే ఇలా పామాయిల్ తోట ఉంటుంది. మనకి ఆయిల్ వస్తుంది కదా, ఆ చెట్లు అనమాట. ఒక్క కాయ కూడా లేవు, మేబీ కోసేసినట్టున్నారు. ఎప్పుడు 365 days 24/7 ఈ మొక్కలకు నీళ్లు ఉంటాయి. అందుకనేమో ఇంత చల్లగా ఉంది, ఎండ కాస్తున్నా సరే. ఇక్కడ పెద్ద పనస చెట్టు ఉంది. ఇక్కడ కాయలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. నాకైతే ఆ ఒక్క కాయ అందింది, అందుకే చేత్తో పట్టుకున్నాను అనమాట. ఆ చెట్టుకల ఓనర్ చూస్తే నిజంగా కోసేస్తున్నాం అనుకుంటారేమో. ఈ పనసకాయ చెట్టు నిండా కాయలే ఉన్నాయి. నిజంగా ఒకటి పండితే బాగును, కొనుక్కుని తీసుకెళ్ళిపోదామా అని మాట్లాడుకుంటున్నాము నేను, మా పూజీ, మా అమ్మ. మామిడికాయ సంగతి ఏమో కానీ ఈ ఎండకి మాత్రం మా పూజకి నాకు కళ్ళు తిరిగినంత పని అయిపోయింది. తోటలో నుంచి రాగానే పక్కన చిన్న షాప్ ఉంటే ఇలా వాటర్ బాటిల్ కొనుక్కుని తాగేసాం వెంటనే, లేదంటే అక్కడే పడిపోతాము, ఇంటికి కూడా వచ్చేలా లేమో, అంత ఎండలు ఉన్నాయి. ఈ మామిడికాయలు అన్నింటిలోకి బంగినపల్లి అంటేనే చాలా ఇష్టం అందరికీ, ఎందుకంటే అంత బాగుంటుంది, పచ్చిదైనా పండుదైనా తినడానికి. ఈ తెచ్చిన మామిడికాయలు మా అత్తయ్య తొక్క చెక్కేసి ఇలా ఉప్పు కారం కలిపేసి ఊర పెడతారనమాట. అలా పచ్చి తినే కంటే అలా ఊర పెట్టుకుని తింటే బాగుంటుందని చెప్పి ఎప్పుడు ఎక్కడ దొరికినా సరే ఇలానే చేస్తాం మేము. అంత ఇష్టం నిజంగా. మా సహస్రకైతే చెప్పాల్సిన అవసరం లేదు, మామిడికాయ చూస్తే చాలు పూనకాలు వచ్చేస్తాయి సహస్రకి, అంత ఇష్టం నిజంగా. టీవీలో ఏదైనా మ్యాంగో యాడ్ చూస్తే చాలు అమ్మ నాకు మామిడికాయ కావాలంటుంది, అంత పిచ్చి దానికి నిజంగా. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసి ఉప్పు కారం దట్టించుకొని తింటే ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. అదేంటో తెలియదు కానీ మామిడికాయ అనగానే క్రేవింగ్స్ వచ్చేస్తాయి నిజంగా. ఆ పులుపుకి ఆ టేస్ట్కి అంతేనేమో అందరికీ. అంతేగా అంతేగా మామిడికాయ కాదు, మామిడికాయలో ఉండే ఈ జీడి కూడా హెల్త్కి ఎంతో మంచిదట. ఆ జీడి పౌడర్ చేసుకుని వాటర్లో కలుపుకుని తాగితే మంచిదని మన మంత్రి గారు చెప్పారు. ఇంకపోతే మంత్రి గారిని పక్కన పెట్టి మా అత్తయ్య కోస్తున్నప్పుడే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా లాభం లేదని చెప్పి ఒక ప్లేట్లో ఉప్పు కారం తెచ్చుకొని ఇలా ఈ మామిడికాయ ముక్కల్ని ముంచుకుని తింటే ఉంది, నిజంగా అస్సలు ఆగట్లేదు. అందుకే ఇంకా కోసి అవన్నీ వేసే వరకు ఉండకుండానే ఓ పక్క నుంచి నేను, మా పూజి, మా సహస్ర తినేస్తున్నాం అనమాట. అత్తయ్య ఊరబెట్టడానికి ఆ మామిడికాయ ముక్కల్లో కొంచెం బెల్లం, ఉప్పు, కారం వేసి కలిపేసి పక్కన పెడతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తింటే అవి అన్నీ ఊరిపోయి నిజంగా ఆ స్వీటు, ఆ కారం, ఆ పులుపు ఆ ముక్కలకు పట్టి చాలా బాగున్నాయి. అండ్ మీరు కనుక ఎప్పుడైనా ఎలా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఉప్పు కారంతో మామిడికాయ ఎంతమంది అయితే తిన్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కాదు కానీ 90s జనరేషన్ వాళ్ళు అయితే కంపల్సరీగా తినే ఉంటారు ఉప్పు కారం మామిడికాయ, అలాగే చింతకాయ, ఇంకా జామకాయలు, ఇంకా బోలెడని ఉన్నాయి. 90s కిడ్స్ ఫుడ్స్ కానీ గేమ్స్ కానీ బోలెడు. ఇప్పుడు కిడ్స్కి అవేమీ తెలీదు. ఇప్పుడు వాళ్ళకి అన్నీ హై క్లాస్ ఫుడ్స్, హై క్లాస్ గేమ్స్, అంతా హై క్లాస్ తప్ప ఇంకేం తెలీదు. ఎండాకాలం వచ్చింది అంటే మామిడికాయలతో ఊరగాయలు, పచ్చళ్ళు తెగ పెడుతూ ఉంటారు అందరూ. అలాగే ఇవి కూడా చేస్తారు, తినడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా వాటర్ అంతా వచ్చేసి బాగా ఊరిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుని తింటే ఉంటుంది. అబ్బా